కరీంనగర్ జిల్లాలో మైనింగ్ అక్రమాలపై సిఐడి దర్యాప్తు వేగం పెంచింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ క్వారీల్లో గత దశాబ్ద కాలంగా జరిగిన లావాదేవీలపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. క్వారీల లీజు బదిలీలు, రాయల్టీ ఎగవేతలు, అలాగే అనుమతించిన ప్రాంతం కంటే ఎక్కువగా తవ్వకాలు జరిగాయనేటువంటి కోణాల్లో సిఐడి బృందాలు ఆరా తీస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మైనింగ్ కార్యాలయంలో 2 రోజులుగా సోదాలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని క్వారీల్లోనూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. సంబంధిత మైన్ సేడీ కార్యాలయాల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకుని అధికారులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లాలో మైనింగ్ అక్రమాలపై సిఐడి దర్యాప్తు వేగం పెంచింది. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, మైనింగ్ అక్రమాలపై సిఐడి దర్యాప్తు కొనసాగుతోందంటున్నారు. ఎటువంటి హుక్ పాయింట్స్ పట్టుకుంటున్నారు? అలాగే వీళ్ళ పరిశోధన కానీ, అలాగే వీళ్ళ దర్యాప్తు కానీ ఎలా ఉంది? రమణ, కరీంనగర్ జిల్లాలో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన మైనింగ్ అక్రమాల వ్యవహారంపై సిఐడి దర్యాప్తు అధికారికంగా ప్రారంభమైంది. డిఎస్పీల నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా క్వారీల నిర్వహణ, అనుమతులు అమలు, తవ్వకాల పరిమితాలు, ఖనిజ రవాణా, రాయల్టీ చెల్లింపులు, పన్ను ఎగవేత వంటి అంశాలపై సిఐడి అధికారులు దృష్టి సారించినట్లయితే సమాచారం ఉంది. ఈ క్రమంలో కరీంనగర్ మైనింగ్ ఏటీ కార్యాలయానికి చేరుకున్న సిఐడి బృందాలు గత కొన్నేళ్లుగా రికార్డులు, క్వారీ లీజులు వివరాలు, ఉత్పత్తి రవాణా లెక్కలు, ప్రభుత్వానికి చెల్లించిన రాయల్టీ వివరాలను అయితే పరిశీలిస్తున్నారు. అలాగే అనుమతులను మించి తవ్వకాలు జరిగాయా, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడిందా, నకిలీ లేదా తప్పుడు రవాణా అనుమతుల ద్వారా ఖనిజాలను తరలించారా అనే కోణాల్లో లోతుగా అయితే ఆరా తీస్తున్నారు. మరోవైపు జిల్లాలోని పలు క్వారీ ప్రాంతాలను కూడా సిఐడి అధికారులు సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అయితే సంబంధిత శాఖ అధికారులతో పాటు క్వారీ నిర్వాహకుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దర్యాప్తు సందర్భంగా సేకరిస్తున్న పత్రాలు, రికార్డులు, డిజిటల్ డేటా ఆధారంగా అయితే అక్రమాల పరిమాణాన్ని అంచనా వేస్తున్నట్లయితే సమాచారం ఉంది. ఈ దర్యాప్తులో ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగినట్లయితే తేలితే మాత్రం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మైనింగ్ రంగానికి సంబంధించిన పలువురు అధికారులు, క్వారీ నిర్వాహకులు, మధ్యవర్తుల పాత్రపై కూడా సిఐడి ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టయితే తెలుస్తుంది. దీంతో ఈ దర్యాప్తు రాబోయే రోజుల్లో మరింత సంచలనంగా మారే అవకాశాలు అయితే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో మైనింగ్ అక్రమాల వ్యవహారంపై హాట్ టాపిక్ అయితే మారగా సిఐడి విచారణ ఎటువైపు దారితీస్తేనే ఆసక్తి అయితే సర్వత్రం నెలకొంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ అజీం.